శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే గృహప్రవేశం సమయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ ద్వాదశి, రాత్రి 11:56 వరకు. నక్షత్రం మఖ, ఉదయం 11:29 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభంలో సంచారము, కుజుడు కర్కాటక రాశిలోను, కేతువు కన్యలోను, రవి, బుధ, శని, రాహువు మీనరాశిలోను, శుక్రుడు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనారోగ్య పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి కొంతవరకు వీరికి బయటపడేందుకు మార్గాలు అనేవి కనపడుతూ ఉంటాయి. అలాగే పెట్టుబడుల విషయంలో మీరు కొంతవరకు సానుకూలమైన నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా షేర్ మార్కెట్లకి సంబంధించి కొనుగోలు చేయటం లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే ట్రేడింగ్ కానీ ఇలాంటివి ఏవీ కూడా మీకు సానుకూలమైన ఫలితాలను ఇవ్వవని గ్రహించాలి. మీ సంతానం గనక విద్య గురించి, ఉద్యోగం గురించి, విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం గనక చేస్తూ ఉంటే వారికి మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారంలో కొంతవరకు సానుకూలమైన పరిస్థితులే గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు గణపతి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి ఆలయాన్ని చుట్టూరా 9 ప్రదక్షిణాలు చేయటం వలన మీకు మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారికి ఆర్థికమైన పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే అనుకున్న విధంగా పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారికి కొంత ఆశాజనకంగా ఉండబోతోంది. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా పెద్దగా మార్పులు చేర్పులు అనేవి కనిపించటం లేదు. చాలా వరకు కూడా విశ్రాంతిగా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మీరు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు కొంతవరకు పునరాలోచన చేయటం, అలాగే వాటి గురించి నలుగురు మిమ్మల్ని మెచ్చుకోవటం, దీనికి సంబంధించి కొంతవరకు మీ ప్రతిభా పాఠవాలను గుర్తించటం, ఇలాంటివి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా అన్నిట్లోనూ విజయం అనేది గోచరిస్తోంది. అలాగే ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల మీద మీరు కొంతవరకు శ్రద్ధాశక్తులని చూపిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం, దీంతో పాటు స్వామివారికి గరిక మాల సమర్పించటం వలన వీరికి ఇంకా మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కుటుంబ శ్రేయస్సు కోసం మీరు ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యులతోటి కొంతవరకు దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు ఉండటం కానీ, ఇల్లు మారటం కానీ, లేకపోతే ఇంటికి సంబంధించి అమ్మకాలు లాంటివి ఎక్కువగా ఈ రాశి వారిలో కనపడుతూ ఉంటాయి. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంతవరకు మిమ్మల్ని శ్రమకి గురి చేస్తూ ఉంటాయని గ్రహించాలి. సోదర సోదరీమణులతోటి వాదోపవాదాలు ఉండటం కానీ, అలాగే వారితోటి ఏ మాట మాట్లాడినా అది తప్పుగా కనపడుతూ ఉండటం, దీని వలన కూడా కొంతవరకు మీకు మనశ్శాంతి అనేది కరువవుతూ ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి కొంత శ్రమ అనేది అధికంగా ఉంటుంది. అయితే వీరు పట్టుదలతోటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా కొంత అభివృద్ధి అనేది నెమ్మదిగా కనపడుతూ ఉంటుంది. ఆర్థికంగా పురోగతి కోసం మాత్రం వీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే షేర్లకి సంబంధించి కొంతవరకు కొనుగోలు చేసేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తారు. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ గణపతి
స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయటం వలన వీరికి మంచి ఫలితాలు కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం కొంతవరకు ఈరోజు పనులన్నీ నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి. శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే శారీరక శ్రమతో పాటుగా కొంతవరకు మానసికంగా కూడా వీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఏ పని తలపెట్టినా కూడా పనులు సకాలంలో పూర్తి కావట్లేదని కొంత విచారానికి గురవుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి కూడా వాదోపవాదాలు ఉండటం, అలాగే మీరు ఆశించిన విధంగా ఎవరూ మీకు సహాయ సహకారాలు అందించటం లేదని కొంత నిరాశ నిస్పృహకి కూడా గురవుతూ ఉంటారు. మీ సంతానానికి సంబంధించి విద్య ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్తూ ఉంటారు గనక వాటిల్లో మాత్రం కొంత మీకు సానుకూలమైన పరిస్థితులే గోచరిస్తూ ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి అలాగే వృత్తిరీత్యా మీరు చేసుకునే మార్పులు చేర్పులు కొంత మీకు సానుకూలమైన పరిస్థితులను ఇవ్వటంతో పాటుగా ఆశించిన విధంగా మీకు పురోగతిని కూడా కలిగిస్తూ ఉంటాయి. ఇక పెట్టుబడుల విషయాల్లో మాత్రం కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తప్పనిసరిగా ధన నష్టాన్ని ధన వ్యయాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు గణేశుని సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, పేదలకు ఔషధాల పంపిణీ చేయటం వలన వీరికి కలుగుతున్న మానసిక శారీరక పరమైన ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 8. సింహరాశి వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తున్న వీరికి అదే విధంగా ఖర్చులు కూడా కనపడుతూ ఉంటాయి. ఖర్చులని అధిగమించడానికి అనేక ప్రణాళికలు అనేవి వీరు చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా మాట విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. అకాల భోజనం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పనిపైనా కూడా ఈరోజు పెద్దగా శ్రద్ధాశక్తులని చూపించరు. అలాగే వ్యాపారస్తులకి వ్యాపార పరంగా పెద్దగా అనుకూలత అనేది గోచరించటం లేదు. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే ఉద్యోగ రీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ముఖ్యంగా ఈ రాశికి చెందిన వారు పెట్టుబడుల విషయంలో మాత్రం షేర్ మార్కెట్లకి సంబంధించి కొంత జాగ్రత్తగా పెట్టుబడులు కనుక పెడితే తప్పనిసరిగా వీరికి మంచి వార్తలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం, దీంతో పాటుగా వీరు గనక పక్షులకి నవధాన్యాలను ఆహారంగా తినిపిస్తే తప్పనిసరిగా వీరికి అనుకున్న విషయాలు అన్నిట్లోనూ కూడా మంచి విజయాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఈరోజు వీరు ఎక్కువగా మొండి పట్టుదల చూపిస్తూ ఉంటారు. అలాగే అనుకున్న ప్రతి పనిని కూడా నెమ్మదిగా పూర్తి చేస్తూ ఉంటారు. ఏ పని చేయాలన్నా కూడా శ్రద్ధాశక్తులని మాత్రం చూపించరు. మాట పట్టింపులు పెరగటం కుటుంబ సభ్యులతోటి, అలాగే మీరు సరదాగా అన్న మాటలు కూడా వారిని నిందించిన విధంగా వారు తీసుకోవటం, దీని వలన మీకు వారితోటి కొంతవరకు ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులు కూడా కొంతవరకు మీతోటి ఇబ్బందికరంగా ఉంటారనే చెప్పుకోవచ్చు. అలాగే మీరు అనే ప్రతి మాటని కూడా వారు చాలా తీక్షణంగా తీసుకొని దానికి సంబంధించి బాధకు గురవుతూ ఉంటారు. ఇక ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉండబోతోంది. సహోద్యోగుల సహాయ సహకారాలు మాత్రం మీరు ఆశించిన విధంగా మీకు లభించవు. అలాగే వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. ఆర్థికంగా పెద్ద పురోగతి అనేది కనిపించటం లేదు. ఈ రాశికి చెందిన వారు గణేశుడి 21 నామాలను చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే బెల్లము దానం ఇవ్వటం వలన వీరికి మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఈ రాశి వారికి కలిసొచ్చే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం ఈరోజు వారు చాలా వరకు కూడా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఉంటారు. అలాగే తీర్థయాత్రలు చేయటం కానీ దాన ధర్మాలు చేయటం కానీ వీటిపైన ఎక్కువగా శ్రద్ధాశక్తులను చూపిస్తూ ఉంటారు. గురు దర్శనం చేసుకోవటం, తల్లిదండ్రులకి సేవ చేసుకునేందుకు అవకాశాలు కూడా ఎక్కువగా ఈ రాశి వారిలో గోచరిస్తూ ఉంటాయి. అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు అన్నీ కూడా ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు మీ సంతానం గనక
విదేశాలకు సంబంధించి వీసాల గురించి, పాస్పోర్ట్ల గురించి గనక ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో మాత్రం వీరికి కొంత ఇబ్బంది అనేది కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. రుణాలకి సంబంధించి మీరు కొంత ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. అలాగే ఎక్కువ శాతం మీరు పెట్టుబడులు పెట్టడం వలన కొంత మీరు ధన నష్టం, ధన వ్యయం కలిగేందుకు కూడా మీకు అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు పంజర స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థితిగతులలో పెద్దగా మార్పులు అనేవి కనిపించకపోయినా ప్రతి విషయంలోనూ కూడా వీరికి అనేక సందేహాలు మాత్రం కలుగుతూ ఉంటాయి. ఏ పని చేయాలనుకుంటున్నా కూడా మీరు ఆలోచించి సానుకూలంగా నెమ్మదిగా ఆ పనులు పూర్తి చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మీరు తీసుకునే నిర్ణయాల గురించి కూడా మీరు పునఃపరిశీలన చేసుకుంటూ ఉంటారు. సంతానానికి సంబంధించి కొంతవరకు, అలాగే వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి, అలాగే వారి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి, వారి వైవాహిక జీవితం గురించి మీరు అనేక ఆలోచనలు, ప్రణాళికలు చేసుకుంటూ ఉంటారు. దీంతో పాటుగా మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆరోగ్య స్థితిగతుల గురించి కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరుస్తూ ఉంటారు. బంధువర్గీయుల్ని కలవటం కానీ, విందు వినోదాలకు వెళ్ళడం కానీ, ఇంట్లో శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దైవ సంబంధమైన కార్యక్రమాల వైపు ఎక్కువగా ఆసక్తి అనేది కనపరుస్తూ ఉంటారు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు శ్రీ గణపతి మంగళాష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం, దీంతో పాటుగా వీరు గోవుకి అరటి పళ్ళు తినిపిస్తే తప్పనిసరిగా వీరికి ఇంకా మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం ఉద్యోగ వ్యాపారాలపైన ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరుస్తూ ఉంటారు. అలాగే మీ ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. ఆర్థికపరమైన విషయాలలో పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. దీంతో పాటుగా మీరు గనక పెట్టుబడులు గనక పెడుతూ ఉంటే, పెట్టుబడులలో ముఖ్యంగా షేర్ మార్కెట్లకి సంబంధించి పెట్టుబడులు కానీ, అమ్మకాలు కానీ చేస్తూ ఉంటే ఈ విషయంలో కొంతవరకు జాగ్రత్త వహించాలి. అలాగే మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు ఉండటం కానీ, కుటుంబ సభ్యులు మీరు చెప్పిన ప్రతి మాటకి కూడా విరుద్ధంగా ప్రవర్తించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి వ్యవహారాలు తప్పనిసరిగా కొంత మీకు ఇబ్బందిని మాత్రం కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధను వహించాలి. అలాగే వారితో ఎక్కువగా సమయం గడపడానికి ప్రయత్నం చేయాలి. ఈ రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం, స్వామివారిని తులసీ దళాలతోటి పూజించటం వలన ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్య తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు ఈరోజు వారి యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తులని కనబరచాలి. అలాగే ఎటువంటి పని తలపెట్టినా అది కొంత నెమ్మదిగా పూర్తవుతుందని గ్రహించాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారస్తులకి వ్యాపారానికి సంబంధించి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే రుణాలు తీసుకున్న వారికి మాత్రం రుణ సంబంధమైన ఒత్తిళ్లు అధికంగా ఉండబోతున్నాయి. కొంత అవమానాలు ఉండటం, లేకపోతే ఆర్థికంగా కొంత నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉండటం, దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలు కొంత మీకు తలనొప్పిగా మారటం, అలాగే కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడటం, ఇలాంటివి ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. ఇక మకర రాశి వారు వారి యొక్క సంతానం గురించి, వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి, అలాగే వారి ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేకమైన మార్పులు చేర్పులు చేయడానికి కొంతవరకు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు కొంత నెమ్మదిగా పనులు పూర్తవుతాయని గ్రహించాలి. ఈ రాశి వారు ఈరోజు వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేయటం, అలాగే స్వామివారి దర్శనం, దీంతో పాటుగా వీరు గనక సునకాలకి ఆహారం పెడితే తప్పనిసరిగా వీరికి మంచి కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఈరోజు వారి వృత్తి వ్యాపారాల రీత్యా, అలాగే ప్రతి పనిలోనూ కూడా కొంత సానుకూలంగా నెమ్మదిగా పనులు పూర్తవుతాయని గ్రహించాలి. అలాగే దైవారాధన వైపు ఎక్కువగా మక్కువ అనేది చూపిస్తూ ఉంటారు.
తీర్థయాత్రలకు వెళ్ళటం, అలాగే దైవ దర్శనాలు చేసుకోవటం, దాన ధర్మాలు చేయటం, నలుగురికి సహాయం చేయటం, వీటిపైన ఆసక్తి అనేది కనబరుస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి విదేశాలకు వెళ్ళాలని గనక వారు ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో వీరికి కొంత సానుకూలత లభించేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు మీ సంతానం ఒక ఉద్యోగము, వ్యాపారము వీటికి సంబంధించి కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులలో కొంత మెరుగయ్యే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. అయితే ఎక్కువగా మీరు మాత్రం ఈరోజు ఆర్థిక స్థిరత్వం గురించి, అలాగే మీ యొక్క వృత్తి వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరుస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు వెంకటేశ్వర వజ్ర కవచం చదవటం కానీ, వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం వారి యొక్క జీవిత భాగస్వామి గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. విందు వినోదాలకి వెళ్ళడం కానీ, అలాగే శుభకార్యాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం జాగ్రత్త వహించాలి. అలాగే నెమ్మదిగా సానుకూలంగా పనులు పూర్తవుతాయని గ్రహించాలి. ముఖ్యంగా లిటిగేషన్లకి సంబంధించి కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. భూ సంబంధమైన వ్యాపారాలు చేస్తున్న వారికి కొంత సానుకూలమైన వాతావరణం అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఉద్యోగస్తులకి అనుకూలత, వ్యాపారస్తులకి వ్యాపారపరంగా నెమ్మదిగా అభివృద్ధి అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు చాలా వరకు ప్రతి విషయాన్ని కూడా నెమ్మదిగా పనులు పూర్తి చేయడానికి ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు. తొందరపాటు నిర్ణయాల జోలికి వెళ్లరు. అలాగే సానుకూలంగా పనులు పూర్తి చేస్తే తప్పనిసరిగా సత్ఫలితాలు ఉంటాయని గ్రహిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు విజయ గణపతి అష్టోత్తరం చదవటం కానీ, వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం, అలాగే ఆకుకూరలు పంచిపెట్టడం వలన తప్పనిసరిగా వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా ఆ విఘ్నేశ్వరుడు ద్వాదశ రాశుల వారిని అనుగ్రహించాలని ఆశిస్తూ స్వస్తి.